పెరిగిన ఇంధన ధరలు రైతులకు భారంగా మారాయి. వ్యవసాయ పనుల కోసం డీజిల్ పైన ఆధారపడుతున్న తమకు ధరల పెరుగుదలతోటి పెట్టుబడి పెరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం, మరోవైపు ఎరువులు, విత్తనాలు, ఇంధన ధరలు పెరగడంతో వ్యవసాయం భారంగా మారిందని వాపోతున్నారు. రైతులకు డీజిల్ పైన సబ్సిడీ కల్పించాలని కోరుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఇంధన పొదుపుపై ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన దృష్టి సారించినట్లయితే పరిస్థితి అయితే నెలకొంది. అదేవిధంగా నరేంద్ర మోడీ ఏదైతే ఉన్నారో గత 3 రోజుల క్రితం వాళ్ళకు ఉన్నటువంటి కాన్వాయ్ని సంబంధించి 50% కూడా తగ్గించి ఇంధనాన్ని పొదుపు చేయాలంటూ కూడా చెప్పిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారిన పరిస్థితి అయితే కనపడుతుంది. అదేవిధంగా 3 రోజుల క్రితం చెప్పినటువంటి ఈ వ్యాఖ్యలు దృష్టిలో పెట్టుకొని ఈ రోజున తెల్లవారుజాము నుండి కూడా ఇటు పెట్రోల్ డీజిల్ అదే పెట్రోల్ కూడా ₹3 చొప్పున పెరిగిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు మంత్రులు కూడా అందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి కాన్వాయ్లో 50% కూడా తగ్గించిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే యుద్ధ వాతావరణ దృష్ట్యా ఈ యొక్క డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగినాయా లేదా కృత్రిమంగా సృష్టించబడిందా అన్నట్టు కూడా కొంతమంది ప్రజలు అపోహలు వ్యక్తం చేస్తున్నట్లయితే పరిస్థితి అయితే కనబడుతుంది. దానికి సంబంధించి మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి వినియోగదారులతో మనం మాట్లాడి తెలుసుకుందాం. రైతు అయితే మనతో ఉన్నారు, వారితో మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి ప్రస్తుతం ఈ డీజిల్ పెట్రోల్ రేటు పెరిగింది, రైతులు చాలా ఇబ్బందులకు గురైన పరిస్థితి అయితే కనబడుతుంది, దాన్ని ఎలా చూస్తారు? వాళ్ళకేం తెలిసి వాళ్ళు అక్కడ పైన కూర్చుంటారు. రైతు పడే బాధలు అలా తెలియవు కదా, రైతు పడే బాధలు అలా తెలియవు. ఇక డీజిల్ లేకుండా టాటర్ ఎక్కడ నడుతుంది, నడవదు కదా. ఇక సైకిల్ కొనుక్కోవాలి మళ్ళీ మేము, యంత్రాల పరికరాలు మానేసి సైకిల్ కొనుక్కుని ఇక వాటిని ఉపయోగించాలేమో మరి ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పే మాటలను బట్టి. అయితే అదే ప్రకారంగా అక్కడ డీజిల్ ఉంది, ఆ టిన్లో కొట్టలే, నాకు టాటర్ దారిలో ఆగింది, ఏం చేయాలి ఒకసారి చెప్పండి. పొయ్యాలి కదా. ఈ కేంద్ర ప్రభుత్వం దీని మీద స్టేట్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుని పెట్రోల్ డీజిల్ ఆదా చేయాలంటే ఎలాగ ఆదా చేయగలదు? దుక్కుతో అలా టాటర్లో ఆయిల్ పోయాలా, ఆదా ఎలాగవుద్ది? అవ్వదు. దాన్ని బట్టి ఆ కేంద్ర ప్రభుత్వం దీన్ని పునరాలోచించి రేట్లు కూడా ఈ రేట్లు వెంటనే ఉపసంహరించుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విధంగా మంత్రులు కూడా వాళ్ళకు ఉన్నటువంటి కాన్వాయ్ని 50% కూడా తగ్గించిన పరిస్థితి అయితే కనబడుతుంది. అంటే దానివల్ల ఏంటంటారు, దానివల్ల సందేశాత్మకం ఏమని చెప్పారు? నడిచేళ్ళరు కదా, కాన్వాయ్ నడిచేళ్ళరు కదా, నడిచేళ్తారా? ముఖ్యమంత్రి వస్తే ఎన్ని కార్లు వస్తాయి, ప్రధానమంత్రి వస్తే ఎన్ని కార్లు వస్తాయి, అన్నింటిలో డీజిల్ కొట్టించాలి కదా, పెట్రోల్ అయిన కొట్టించాలి, డీజిల్ అయిన కొట్టించాలి. వాళ్ళు నడిచేళ్తారా పార్లమెంట్కి, అసెంబ్లీకి? నడిచేళ్ళరు కదా. మాకు ఆయిల్ లేకపోతే మేము టాటర్ ఇంటికాడ పెట్టి కూర్చోవాలి. వాళ్ళు ఎక్కడో సార్ తెప్పించుకుంటారు గవర్నమెంట్ పరంగా, మేమేం చేయాలి మరి? దాన్ని ఒకసారి గవర్నమెంట్ ఆలోచించాలి కదా. మెయిన్ మరి రైతు ఇబ్బంది పడతాడు ఇదే పరిస్థితి అయితే. సార్ చెప్పండి, ప్రస్తుతం ఈరోజు ఉదయం 6 గంటల నుంచి కూడా ఇటు పెట్రోల్ పైన ₹3, ఇటు డీజిల్ పైన ₹3 పెరిగిన పరిస్థితి అయితే కనబడుతుంది, దాన్ని ఎలా భావిస్తారు మీరు? ఇది ఏదో యుద్ధం అంటున్నారు కదండి, యుద్ధం వలన పెంచారని అనుకుంటున్నారు. మరి ఎవరు పెంచారనేది మనకు తెలియదు. యుద్ధం వల్ల పెరిగింది అంటున్నారు, దాన్ని ఎవరో ఏం చేయగలిగింది ఏమీ లేదు కదండి. అదే మా అభిప్రాయం అండి. పెరగడం మాకు భారమేనండి ఇప్పుడు పెరిగిన దాన్ని బట్టి. కాకపోతే ఇక మరి పైనుంచి వచ్చిన ఆర్డర్ కాబట్టి మనం చేయగలిగింది ఏమీ లేదని అనుకుంటున్నాం మేము. తప్పదండి, ఇక ఎంత పెరిగినా తప్పదండి. ఇంకా ₹3 పెరిగినా ₹10 పెరిగినా మా భారం, ఆ భారం అంతా మా మీదే కదండి. అదండి మా అభిప్రాయం అదండి. అయితే ఇటు ప్రధానమంత్రి కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఏవైతే భద్రతా కాన్వాయ్లు ఉన్నాయో వాటిని 50% కూడా తగ్గించి పూర్తిగా పెట్రోల్ని ఇటు డీజిల్ కొరతను కూడా పొదుపు చేసే పరిస్థితి అయితే కనపడుతుంది. అది ఎందువల్ల అంటారు, దేనికోసం అంటే ప్రజలకు ఉద్దేశాత్మకంగా మొదటగా చేయడానికి జరిగిందంటారా? అంతే కదండి. మరి ఇప్పుడు పైన సప్లై లేదంటున్నారండి. సప్లై లేని దాని మీద మీరు కూడా ఒబ్బడిగా వాడుకోండి, ఎక్కువగా తిరగకండి వాళ్ళ మీద. మేము కూడా 10 క్యాన్వాయిలతో వెళ్ళేవాడు 4 క్యాన్వాయిలతో వెళ్తున్నామని వాళ్ళు చెప్తున్నారండి. ఇక వాళ్ళు చెప్పగలిగింది మనం చేయగలిగింది ఏమీ లేదు కదండి. ఇక ఈ యొక్క ధరలు పెరిగినటువంటి విధానంలో చూస్తే కనుక ఇటు రైతులు తీవ్ర ఇబ్బందులకు గురైన పరిస్థితి అయితే కనబడుతూ ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే రైతులు ఎవరైతే ఉన్నారో ఇటు వరి, ఇటు మొక్కజొన్న, ఇటు టొబాకో వంటి రవాణా వ్యవస్థ కూడా ఇటు డీజిల్ పెట్రోల్ కూడా పూర్తి స్థాయిలో అవసరమైన పరిస్థితి అయితే కనబడుతుందని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అయితే వీటి వల్ల కూడా రైతాంగ నష్టం, ఇటు రైతులకు ఒక పక్క నుంచి ప్రభుత్వం నుంచి గిట్టుబాటు ధర లేక ఇటు కొనుగోలు కేంద్రాలు లేక కూడా ఇబ్బందులకు గురైన పరిస్థితి కనబడుతుంది. దానివల్ల పూర్తిగా ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి అయితే కనబడుతున్నట్టు కూడా రైతులు చెప్పినట్టు వ్యాఖ్యలు కూడా మనకి తెలుస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఇంధన పొదుపు తీసుకున్నటువంటి నిర్ణయం కూడా దేశవ్యాప్తంగా ఆశ్చర్యానికి గురి చేసిన పరిస్థితి అయితే కనపడింది. ఈ నేపథ్యంలో మనం వినియోగదారులతో మాట్లాడిన పరిస్థితుల్లో కేంద్ర
ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కూడా ప్రజలకు చాలా మంచివి. ముందు చూపుతోటే ఈ పరిస్థితిని కూడా రాబోయే రోజుల్లో ఇటు పెట్రోల్ డీజిల్ కొరత కూడా ఏర్పడుతుంది. ప్రస్తుతానికి ఇప్పటి నుంచి కూడా తగ్గించుకుని వినియోగాన్ని తగ్గించుకుని ఇటు ముందుగానే సేవ్ చేసుకోవాలని కూడా ఒక ఉద్దేశాన్ని కూడా చెప్పినట్లుగా మనతో చెప్పిన పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ బాబీతో కిరణ్, ఏలూరు జిల్లా నుంచి.